సొంత నియోజకవర్గం మంగళగిరిలో మంత్రి లోకేష్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. నిత్యం ప్రజలకు చేరువగా ఉండటంలో లోకేష్ ముందున్నారని, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు దీన్ని అనుసరించాలని సీఎం సూచించారు. మంగళగిరిలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి లోకేష్తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. చేనేతల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. మంగళగిరిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పార్కుకు ఆయన పేరు పెట్టి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. మామూలుగా అయితే ఫస్ట్ టైం దీనికంటే మంచి సీట్లున్నాయి. ఎలక్షన్లు వచ్చాయి. నేను ఆ రోజు సజెస్ట్ చేశాను, మంగళగిరిలో ఇంతవరకు మనం గెలవలేదు, ఒకేసారి గెలిచాం. మొట్టమొదటిసారిగా కోటేశ్వరరావు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు అంటే అప్పట్లో గెలిచాం. తర్వాత గెలవలా. ఎప్పుడు ఈ సీటు మీద మాకు కొన్ని గొడవలు కూడా ఉండేటివి సిపిఎం సిపిఐ మధ్య. కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనం గెలవలేదు, మన కార్యకర్తలు హుషారుగా లేరు కాబట్టి లాస్ట్ మూమెంట్ పోతున్నారు కాబట్టి ఆలోచించమని నేనైతే సజెస్ట్ చేశాను. కాదు, నేను ఇక్కడే నిలబడతానని నిర్ణయం తీసుకున్నారు. నేను అలో చేశాను. 5,000 ఓట్లతో ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు అన్నాడు, నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే అద్వితీయంగా గెలవాలి, మంచి మెజార్టీతో గెలవాలని పట్టుదలతో ముందుకు వచ్చాడు. అది అతని పట్టుదల. ఒక్కొక్కసారి కలిసి రాకపోతే కలిసి వచ్చే మార్గాన్ని కసిగా పనిచేయగలిగితే అది సాధ్యమవుతుంది. అది లోకేష్ ఈ నియోజకవర్గం నిలబెట్టాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5,000 మెజారిటీతో ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ 91,000 మెజారిటీతో గెలవడం అనేది ఒక చరిత్ర. ఇప్పటికే 3,000 కుటుంబాలకి ప్రతిరోజు అతనే వచ్చి మీకు బట్టలు పెట్టి పట్టాలు మీకు అందించాడంటే అది పేదవాళ్ల పట్ల, చేనేత పట్ల గౌరవం. ఇప్పటికీ ఒక 2,000 పనులు పూర్తి చేశాడు. ఆయన ఆలోచన ఒకటి, రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఈ మంగళగిరి ఉండాలనేది అతని సంకల్పం. తప్పకుండా నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే డిజర్వింగ్ గా కూడా ఒక నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తే, అన్ని విధాలా ఆలోచించి కార్యక్రమాలు చేపడితే మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. నేను అందరు ఎమ్మెల్యేలకు ఒకటే చెప్తున్నాను, ప్రజలకు అందుబాటులో మీరు ఉండాలి. మీకు ఓట్లేసి వాళ్ళు గెలిపించారు. మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉండాలంటే ఎప్పటికప్పుడు ప్రజల ఆదరణ పొందాలి. అప్పుడే మీరు పనులు చేయడమే కాదు, ప్రజలకు చేసిన పనులు చెప్పి ఎప్పటికప్పుడు నర్చర్ చేయాలని చెప్పాను. చాలా మంది చేస్తున్నారు. వాళ్ళందరిలో కూడా నేను చూస్తే లోకేష్ అయితే ఒక్క అడుగు ముందుకేసి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నియోజకవర్గానికి వస్తున్నాడు. ఇది కూడా ఒక మంచి సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా.